తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం తెల్లవారుజామున 1:30 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట విఐపీలు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అవకాశం కల్పిస్తోంది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా బయటకొచ్చారు. అంతకు ముందుకు ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు విఐపీలు పోటెత్తారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ద్వారం నుంచి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నిమ్మల, పయ్యావుల, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, సవితతో పాటు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, డీకే అరుణ, రోజా, తెలంగాణ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజాసింగ్ శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు సినీ రంగ ప్రముఖులు సైతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవితో పాటు నారా రోహిత్, శివాజీ, హీరోయిన్ శ్రీలీలతో పాటు నిర్మాత బండ్ల గణేష్, డివివి దానయ్య శ్రీవారిని దర్శించుకున్నారు. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రేపు ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో టోకెన్లున్న భక్తుల్నే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డిప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. ఇవాళ తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైం స్లాట్ టోకెన్లు పొందిన వారిని కృష్ణతేజ ప్రవేశ మార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్లో ఉన్న వారిని ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణ ప్రవేశ మార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు. ఇప్పటికే జారీ చేసిన ఎస్ఈడి శ్రీవారి దర్శన టోకెన్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు. చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈ డిప్ ద్వారా టోకెన్లను జారీ చేశారు. రాష్ట్రాల్లో ఆలయాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మనం చూడొచ్చు, తిరుమలలో భక్తుల సందడి నెలకొంది. తిరుమల ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. రంగురంగుల విద్యుత్ కాంతులతో, వేల పువ్వులతో తిరుమల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి నుంచే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ప్రవేశాన్ని కల్పించారు. మనం చూడొచ్చు, మరోవైపు ద్వారకా తిరుమలలో చూస్తున్నాం, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి ఉపవాస దీక్షలతో ఆలయాలకు చేరుకొని వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.